కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ చిన్ని ఫిర్యాదుతో కేశినేని నానిపై కేసు పెట్టారు. ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాసిన లేఖపై ఫిర్యాదు చేశారు చిన్ని. లీగల్ నోటీస్ తర్వాత కూడా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఎంపీ చిన్ని ఫిర్యాదుతో ఐటీ యాక్ట్ కింద కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసుపై ఎక్స్లో స్పందించారు కేశినేని నాని. ఉర్సా క్లస్టర్కు భూ కేటాయింపులో ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయంపై 2025 ఏప్రిల్ 22న తాను సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశానని గుర్తు చేశారు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎంపీ అక్రమంగా తనపై కేసు నమోదు చేయించారని అన్నారు. ఇది రాజకీయ పిరికితనానికి, పతనావస్థకు నిదర్శనంగా ఉందన్నారు నాని. ప్రభుత్వ ఆస్తులు, కార్పొరేట్ అక్రమాలపై ప్రశ్నించడం మాజీ ఎంపీగా నా హక్కు అంటూ పోస్టులో రాసుకొచ్చారు. తప్పుడు కేసులకు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు కేశినేని నాని. రాజకీయ కుట్రల్ని, అక్రమ కేసులని ఎదుర్కొని నిజాలను నిరూపిస్తానని అన్నారు కేశినేని నాని.